ఆ పురుగుల మందుల యొక్క అవసరం కూడా లేనే లేదు. 1 किलो ह्यूमस एक रात में हवा से 6 लीटर पानी खींचता है और जड़ों को उपलब्ध करता है. 1 కిలో హ్యూమస్ ఒక్క రాత్రి లోపట 6 లీటర్ల నీటిని గాలి నుంచి సంగ్రహించి ఈ హ్యూమస్ నిర్మాణం వల్ల ఈ మొక్కల వేళ్ళకు అందిస్తుంది. इतना ही नहीं, ये जो काष्ठ आच्छादन है, फसल अवशेष वेस्ट ऑफ द एग्रीकल्चर हम बिछाते हैं, ये आच्छादन क्या करता है, रात को हवा से पानी खींचता है और ह्यूमस को उपलब्ध करता है. అంతేకాదు మనం వేసేటువంటి మీ అందరికి చాలా మందికి ఇందులో అనుభవం ఉండి ఉంటుంది. మీరు వేసేటువంటి ఆచ్ఛాదన వల్ల రాత్రి గాలిలో ఉండేటువంటి తేమని ఈ కాష్య పదార్థాలు, మనం ఏవైతే వృధా పదార్థాలు, రాలిపడ్డ ఆకులు, కోసినటువంటి మొక్కలు, అన్ని మన పంట వ్యర్థాలు ఏవైతే వాటికి ఆచ్ఛాదనగా వేస్తామో ఈ ఆచ్ఛాదన రాత్రి గాలిలో నుంచి తేమని నీటి రూపంలో తీసుకొని ఆ హ్యూమస్ ఏర్పడడం వల్ల తద్వారా మొక్కకు కావలసినటువంటి ఆహారం అందుతుంది. मैं आपको एक उदाहरण देता हूँ. सितंबर अक्टूबर में हम निराई गुड़ाई करते, माने वो विट्स है ना, विट्स को निकालते, उखाड़ते मजदूर, और सारे विट्स निकालने के बाद वो जो आता है टोकरा लेकर, वो क्या करते हैं, उसको इकट्ठा करता है और हमारे मेड़ पर डाल देता है. डालता है ना. हाँ बोलिए. మీరు సెప్టెంబర్ మాసంలో మనం పంటలు కోసి అన్ని అయిపోయిన తర్వాత ముఖ్యంగా పంట వ్యర్థాలు, ఇప్పుడు వరినైతే మనం మిషన్లతో కలుపు మొక్కల్ని అవన్నిటిని తీసి మనం ఒక కుప్పగా వేసినప్పుడు మీరు గమనించినట్టయితే ఈ మాసంలో మీరు ఎక్కడైతే కుప్పగా వేస్తారో తెల్లారి మీరు ఆ కుప్ప కింద వెళ్ళి చూసినట్టయితే అక్కడ తేమ ఉంటుంది. తేమ ఉంటుంది అక్కడ. ఎట్లా వస్తుంది అది? आप दोपहर 4 बजे. ये हाइब्रिड नहीं करना है, अर्ली मॉर्निंग नहीं को कैसे बोलते సో ప్రాతకాలం 4 గంటలకి మీరు వెళ్ళి చూడండి. और आप प्रातःकाल जाकर वो ढेर को उठाइए, पानी टपक रहा है, टप 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 टप. सही है. बारिश नहीं आई, सिंचाई नहीं हुई, पानी कहीं से नहीं में दिया गया, लेकिन पानी टपक रहा है. इसका मतलब पानी कहां से आ गया? हवा से आ गया. చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి అనుభవమే. పొద్దున మీరు 4 గంటలకు వెళ్ళి మీరు దాన్ని లేపి చూస్తే అందులోకి వెళ్ళి నీటి చుక్కలు పడుతుంటాయి. రాత్రి వర్షం పడలేదు, మీరేం నీరు పారించలేదు, మరి ఈ నీటి చుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాత్రి గాలిలో ఉన్నటువంటి తేమని అవి సంగ్రహించే. इसका अर्थ है सुभाष पालेकर कृषि में अगर अकाल भी पड़ा, हमारे पेड़ पौधे सूखते नहीं, क्योंकि वो रात में अपना काम कर देते, आच्छादन ह्यूमस के माध्यम से हवा से पानी खींचते और भूमि को उपलब्ध करते, जड़ों को उपलब्ध करते, क्योंकि हवा पानी का महासागर है. దీనికి చప్పట్లు కొట్టాలి అమ్మ. హవా పానీకా మహాసాగర్. ఈ ఒక్క మాట నన్ను ఆయన పాదాల మీద పడేట్టు చేసింది. ఈ ఒక్క మాటే హవా పానీకా మహాసాగర్. ఎందుకంటే గాలిలో ఉండేటువంటి ఆ తేమని మీరు ఏమి చేయకపోయినా ఎక్కడ వినలేదు. హవా పానీకా మహాసాగర్ అనే వాక్యమే లేదు అసలు. వీరు సృష్టించింది ఇది. గాలిలో ఉండేటువంటి ఆ మహాసాగర నీటిని ఈ కాష్ట పదార్థాలు స్వీకరించడం ఏమిటి, అక్కడి నుంచి మొక్కలకు కావలసినటువంటి ఆహారాన్ని అందించడం ఏమిటి. బయట ఏమైనా జరగవచ్చు కానీ సుభాష్ పాలేకర్ కృషిలో వర్షాలు పడకపోయినా మీ మొక్కలకేం డోకా లేదు, మీ పంటలకేం డోకా లేదు. वर्षा ऋतु में बारिश काल में हवा में 100 లీటర్ల గాలిలో 90 లీటర్ల నీరు ఉంది అని. తేమ 90% ఉందంటే 90 లీటర్ల నీరు ఉన్నట్టు. शीतकाल में, ठंड काल में 65% ह्यूमिडिटी होती है. इसका मतलब है 100 लीटर हवा है तो 65 लीटर नमी है. శీతాకాలంలో 65% తేమ ఉంటుంది అంటే 100 లీటర్ల వాయువులో 65 లీటర్ల నీరున్నట్టే కదా. और ग्रीष्म काल में, धूप काल में 25 to 35% ह्यूमिडिटी. इसका मतलब है पानी है.
ఎండాకాలంలో కూడా గ్రీష్మ ఋతువులో కూడా గాలిలో 25 నుంచి 35% తేమ ఉంటుందంటే ఎంత ఎండాకాలంలో అయినా గాలిలో 25 నుంచి 35 లీటర్ల నీళ్లున్నట్టే కదా. ये पानी खींचने का काम जो ह्यूमस करता है, आच्छादन करता है, उसको जलाओ, एक उसी को कहने कहते हैं. ఈ నీటిని సంగ్రహించేటువంటి పనిని ఈ హ్యూమస్ చేస్తుంది, ఈ ఆచ్ఛాదన చేస్తుంది. ఈ ఆచ్ఛాదన ద్వారా फसल अवशेष को जलाओ. మీరు ఈ కోసినటువంటి పంట వ్యర్థాలని కాలుస్తారు కదా, కాలువండి. इसका अर्थ है कि फसल अवशेष जलाओगे, ह्यूमस निर्माण नहीं होगा. ह्यूमन निर्माण नहीं होगा तो लोगों को पानी नहीं मिलेगा, खाद्य भोजन नहीं मिलेगा, रासायनिक खाद डालना ही पड़ेगा, जेब खाली करना ही पड़ेगा, आत्महत्या करना ही पड़ेगा. చప్పట్లు కొట్టాలి ఈ మాటలకి. ఒక్కొక్క మాట ఒక్కొక్క బాంబు మన నెత్తుల మీద. మనం అడుగడుగున, ముఖ్యంగా తెలంగాణలో అయితే మనం చూస్తున్నాం, అడుగడుగున పొలాలు కొయ్యగానే తగలబెట్టేయడం. మీరు వీటిని తగలబెట్టేసేయండి, ఈ వ్యర్థ పదార్థాలన్నీ. ఏమైతుంది, గాలిలోకి విషవాయువులు వెళ్ళిపోతాయి. మళ్ళీ మీ పంట పొలాలకి ఎరువులు వేస్తూనే ఉండండి, ఎరువులు వేసి అప్పులు చేస్తూనే ఉండండి, అప్పులు వేసి నష్టాలకు గురవుతూనే ఉండండి, నష్టాలకు గురి అయి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండండి. सुभाष पालेकर कृषि में 90% पानी की बचत है, क्योंकि हवा महासागर है. సుభాష్ పాలేకర్ కృషిలో 90% ఏముంది, నీరుంది. ఎందుకంటే పానీ హవా కిస్కా మహాసాగర్ హై. పానీ అంటే గాలి నీటి యొక్క మహాసాగరం. ఇది ఏ కవి చెప్పండి, ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాటకు భారతరత్న ఇవ్వాలి. अकाल में भी आप देखिए, अकाल में जब बारिश नहीं होती, पड़ोस के रासायनिक पेड़ पौधे सूखते, सुभाष पालेकर पेड़ पौधे नहीं